హల్లెలూయా. వచ్చిన మీ అందరికీ ప్రభు పెట్టిన వందనాలు. దేవుని చిత్తంలో సంవత్సరము ఆగస్టు 3వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు 21 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు అద్భుతంగా జరిగించినాడు. ఈ దినము దేవుని వాక్య భాగాన్ని మనం చూస్తున్నాము. మొదటగా కీర్తనల గ్రంథము 118వ కీర్తన 8వ వచనాన్ని మనం చూసుకున్నాం. కీర్తనలు 118వ కీర్తన 8వ వచనాన్ని మనం చూసుకుందాం. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలు. హల్లెలూయా. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడిన విషయం, ఎంతమంది నా మీద ఆనుకొని నా మీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రశ్నించుకోవాలి ఈ సమయంలో ప్రతి ఒక్కరు. ఎంతమంది దేవుని మీద ఆధారపడి మనం బ్రతుకుతున్నాం? ప్రతి విషయంలో, అన్ని విషయాల్లోనూ దేవుని మీద ఆధారపడి మనం ఎంతవరకు బ్రతుకుతున్నాం? పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు మనం చూస్తాం, దేవుని మీద ఆధారపడి వాళ్ళు ఎన్నెన్నో గొప్ప కార్యాలు పొందుకున్నట్లుగా. మందిరానికి వచ్చే ప్రతి క్రైస్తవునికి కూడా ఈ విషయం తెలుసు. మనం ఏ పని మొదలుపెట్టినా, ఒక రోజుని మొదలుపెట్టినా మనం దేవునితోనే ప్రారంభించాలి. దేవునికి మనం మొదట ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి మనము ఎక్కువ ఇష్టపూర్వకంగా ఉండేలాగా మనం ఉండాలి అని చెప్పి. కానీ మనము ఆ విన్న ఆ కొద్దిసేపును మాత్రమే దృష్టిలో పెట్టుకుంటాం, కానీ తరువాత అలా జీవిస్తున్నామా లేదా? దేవునికి మనము ఆధీనంలో ఉండాలి, ఆయన ఆధీనంలో మనం ఉండాలి. కానీ ఇప్పట్లో చాలామంది దేవుడు మా ఆధీనంలో ఉండాలనుకుంటారు. దేవుడు మన ఆధీనంలోకి రాడు. అలా కాదు, అలా చేయకూడదు. దేవుని ఆధీనంలోకి మనం వెళ్ళాలి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేటప్పుడు, చిన్నపిల్లలు ఎలా వస్తారంటే పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు వాళ్ళు చేతులు ఎత్తుకొని వస్తారు. ఎందుకంటే నన్ను ఎత్తుకో అని. పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత ఎత్తులో ఉంటారో వాళ్ళ ఒడిలో వాళ్ళ మీద ఎక్కి వాళ్ళ మీద కూర్చోవాలి. వాళ్ళు ఎంత ఎత్తులో నుంచి ప్రపంచాన్ని చూస్తున్నారో మేము అక్కడి నుంచే చూడాలి అని వాళ్ళ ఉద్దేశం. మన పిల్లలు మన దగ్గరికి అలా చేతులు ఎత్తుకొని వచ్చినప్పుడు మనం ఎత్తుకోకుండా ఉంటామా? ఎత్తుకుంటాం. ఎత్తుకొని మనము ఏ దృష్టితో అయితే లోకాన్ని చూస్తూ ఉన్నామో, ఎంత హైట్లో నుంచి చూస్తున్నామో వీని కూడా అలానే చూపిస్తాం, ప్రేమిస్తాం. గమనించండి, పిల్లవాడు మన దగ్గరకు వచ్చేటప్పుడు చేతులు ఎత్తుకుని ఎందుకు వస్తాడు తెలుసా? నన్ను ఎత్తుకో, ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తుకోవాలి అంటే తనలో ఉన్న ఒక ఫీలింగ్ని నోటి మాటలతో కాకుండా చేష్టతో చూపిస్తాడు. చేతులు ఎత్తి ఇప్పుడు నువ్వు నన్ను ఎత్తుకోవాలి ఖచ్చితంగా అని ఇండైరెక్ట్గా ఒక వార్నింగ్ కూడా ఇస్తాడు. ఎత్తుకోకపోతే ఏదేదో చేస్తాడు. గమనించండి, దేవుని దగ్గర మనం ఆ రకంగా ఉండాలి. దేవుని దగ్గర అలానే ఉండాలి. చిన్నపిల్లాడిలాగా, చిన్నపిల్లల మనసుతో దేవుడు ప్రేమిస్తాడు. ఎంతమంది ఆరాధనలో మనం చేతులెత్తి దేవుని ఆరాధన చేస్తున్నాం. చేతులెత్తి చిన్నపిల్లల్లాగా మనం దేవునికి ఎప్పుడు దేవుని ఆధీనంలోనే మనం పోతాం. నిర్గమకాండంలో ఒక మాట ఉంటుంది, చూద్దాము. మోషే దగ్గర నుంచి నిర్గమకాండం 17వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. నిర్గమ 17:11వ వచనంలో ఒక మాట చూద్దాము. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. చూడండి, చాలు. ఇక్కడ ప్రవక్త మోషే అమాలేకీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే తన చెయ్యి ఎత్తినప్పుడు అంటే దేవునికి తనను తాను దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు, ఎలాగైతే పిల్లవాడు తండ్రి దగ్గరకు వచ్చి చేతులు ఎత్తి నన్ను ఎత్తుకో అని అంటాడో, చేతులెత్తి అంటే నేను నీకు నీ ఆధీనంలోకి నేను వచ్చేసినాను, నాకు నువ్వే దిక్కు, నాకు ఇంకెవరూ లేరు. చేతులు ఎత్తడంలో ఉన్న అర్థాన్ని మీరు అర్థం చేసుకోనండి. మన బాధను చెప్పుకోవడము, ఇదిగో నేను నీకు సరెండర్ అయిపోయినాను అని. ముఖ్యంగా మనం పోలీసులు దొంగలను పట్టుకునే మూమెంట్లో, ఆ మూమెంట్లో ఒకసారి పోలీసులు అంటారు చేతులు పైకెత్తి సరెండర్ అయిపోంటారు. అంటే ఇంకా ఆయన ఆ చేతులతో ఇంకా వేరే ఏది ముట్టుకోకుండా, ఏమీ వారి మీద అటాక్ చేయకుండా ఉండడానికి అలా చెప్తారు. చేతులు పైకెత్తడం అనేది ఎదుటివాని కంట్రోల్లోకి వెళ్ళిపోవడం.
నువ్వు ఆరాధనలో 2 చేతులు పైకి ఎత్తినావు అంటే దేవుని కంట్రోల్లోకి నువ్వు వెళ్ళిపోయినట్టు. ఇంకా నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ప్రభా, నువ్వు తప్ప, ఇదిగో నా చేతులు కూడా ఎత్తేసినాను, నువ్వే నన్ను దగ్గరికి తీసుకో, నేను నీ మీద ఆధారపడ్డాను. ఇది మోషే చెయ్యి పైకెత్తినప్పుడు ఎక్కువసేపు ఎత్తుకోలేము, ఎందుకంటే ఎవరైనా సరే, మోషే కూడా మనిషే, ప్రవక్త అయినా కానీ ఆయన కూడా మనిషి, ఆయన కూడా చేతులు బరువెక్కినాయి. కానీ అక్కడ ఉన్న ఇద్దరు ఆయన సేవకులు వెంటనే ఆయన చేతులు అందుకొని చేయి దించుకోకుండా ఆయన చేతులు అట్లే పట్టుకున్నారు. విజయము అనేది చేతులు పైకెత్తడంలో కనబడుతూ ఉంది. మోషే విషయంలో మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. మోషే చేతులు పైకెత్తితే గొప్ప కార్యాలు కనబడతా ఉన్నాయి, చేతులు దించేస్తే అక్కడ మళ్ళీ పతనం కనబడతా ఉంది. ఏం చేయాలి? మన జీవితంలో మనం చేతులు ఎత్తి మనం ప్రార్థనలు చేసినప్పుడు, చేతులెత్తి ఆరాధనలు చేసినప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో మనం చూసుకోవచ్చు. దానియేలు కూడా రాజాజ్ఞకు వ్యతిరేకంగా యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ముమ్మారు రోజు ప్రార్థన చేశాడు. రాజాజ్ఞ చెప్పబడింది, ఎవరు కూడా ప్రార్థనలు చేయకూడదు, మీ దేవతలకు దేవులకు మీరు ప్రార్థనలు చేయకూడదు అని చెప్పినా కానీ దానియేలు వినలేదు. రోజు ముమ్మారు ప్రార్థన చేశాడు. తన గదికి వెళ్ళాడు, యెరూషలేము వైపు కిటికీ తీశాడు, చేతులెత్తి ప్రార్థన చేశాడు. తన ప్రార్థనలకు ప్రతిఫలమే మనకు కనబడుతుంది. దావీదు కీర్తన గ్రంథంలో అనేక సార్లు చెప్తాడు, కొండల వైపు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును. కొండల తట్టు అంటే పైన, మనం కింద ఉంటాం, కొండలు ఎత్తులో ఉంటాయి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను అంటే తను ఎప్పుడు కూడా పైన ఉన్న వాటి మీద ఆశ పెట్టుకున్నాడు, కింద ఉన్న వాటి మీదగా. గమనించండి, మనము పైనున్న దేవుని మీద ఆధారపడుతున్నామా, కిందున్న మనుషుల మీద ఆధారపడుతున్నామా? చాలామంది లోక సంబంధమైన వాటి మీదే ఉన్నారు. దేవుడు అంటాడు, మనము భూలోక సంబంధమైన వాటి మీద నువ్వు ఎంత ఆశ వదులుకుంటే నీకు అంత మంచిది. ఈ వాక్యము అనేక మంది సేవకులు వాళ్ళ సంఘాలలో అనేక చోట్ల చెప్పుకుంటారు. పైన వాటి కోసం వెతకండి, కింద ఉన్న వాటి కోసం వెతకద్దండి. పరలోక సంబంధమైనవే మనకు ముఖ్యము, భూలోక సంబంధమైనవి టెంపరరీ మాత్రమే. నువ్వు ఒక ఇల్లు కొన్నా, ఒక కారు కొన్నా, లేకపోతే లేదన్నా నువ్వు కావాల్సిన ఒక వాహనం ఏదన్నా తీసుకున్నా, నువ్వు బంగారం కొన్నా, ఏది కొన్నా కానీ అది నీతో శాశ్వతంగా ఉండదు, అది కొద్ది కాలమే ఉంటుంది. అది భూలోక సంబంధమైనది, అది నీతో పాటు రాదు. కాబట్టి దాని మీద దృష్టి ఉంచొద్దు. దేవుని వాక్యం ఇదే చెప్పబడింది, సేవకులు కూడా ఇదే చెప్తారు. కానీ 100% మంది విశ్వాసుల్లో భూలోక సంబంధమైన వాటి గురించి ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ప్రార్థనల్లో కూడా భూలోక సంబంధమైన వాటి గురించే ప్రార్థనలు ఉంటాయి. వాళ్ళు పరలోక రాజ్య వ్యాప్తి కోసము, నశించే ఆత్మల కోసము, వీటి కోసం ప్రార్థించేదానికన్నా నేను ఇల్లు కట్టుకోవాలి, నాకు ఉద్యోగం కావాలి, నాకు వివాహం కావాలి, అఫ్కోర్స్ ఇవి కావాలి, నేను కాదని చెప్పను, కానీ వీటి మీదే ప్రార్థన ఉంటుంది. ఒకవేళ గంట సేపు ప్రార్థన చేస్తే ఒక 50 నిమిషాల పాటు తన అవసరతలు అక్కర్ల గురించే ఉంటుంది. నీ అవసరతలు అక్కర్లు నువ్వు దేవునికి తెలపాల్సిన అవసరం ఏముంది? ఏమనంటే అడుగుడి మీకు ఇవ్వబడును, వాక్యం ఉంది కదా, వాగ్దానం ఉంది కదా, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చినాడు కదా. అదే చెప్పిన దేవుడు నువ్వు అడగకముందే నేను ఎక్కర్లేవో తెలుసు అని కూడా అన్నాడు. అది కూడా ఉంది, ఇట్లా కూడా ఆలోచన చేయాలి. కానీ గ్రహించండి, నీ అక్కరలేవో నీ ఆశ కొలిది దేవుడు తృప్తిపరుస్తాడు. చాలామంది వాళ్ళ గొంతెమ్మ కోరికలు మాకు తీర్చబడలేదు, అందుకని మేము దేవుని వైపు మేము తిరగలేదు అంటారు. నీ ఆశ దేవుని దృష్టికి ఇష్టకరంగా ఉండాలి, గుర్తుపెట్టుకున్నాను. కొన్ని నీ జీవితంలో జరగవు, నువ్వు ఎంత ప్రార్థించినా నీ వరకు రావు. ఎందుకంటే దేవుడే ఆపుతాడు. ఎందుకు ఆపుతాడంటే అది నీ జీవితంలో లేదు, దేవుని ప్రణాళికలో నీ జీవితంలో లేదు, కాబట్టి అది నీ వరకు రాదు. నువ్వు ఎంతన్నా ప్రార్థన చేయి, నువ్వు ఏమన్నా చేసుకో, నువ్వు ఎంత విసిగిచ్చినా రాదు. ఒకవేళ దేవుడు కూడా విసుకున్నది ఇచ్చినాడంటే దాని వలన నువ్వు దుఃఖపడతావే కానీ సంతోషపడవు. అది గుర్తుపెట్టుకున్నాను. దేవుడు ఏదైనా ఒక విషయంలో వద్దు ఆపేయి అన్నప్పుడు వెంటనే ఆపేయడం చాలా ఉత్తమము, చాలా మంచిది. లేదు నాకు అదే కావాలా, అదే అని చెప్పి నువ్వు ముందుకెళ్ళామనుకో, ఆ దెబ్బ ఈ దెబ్బ అన్నీ పడతాయి. మళ్ళీ లాస్ట్ నీవై నువ్వే వదిలేసుకొని ప్రభువా తప్పైపోయిందని చెప్పి మళ్ళీ నువ్వే బాధపడతావు. దేవుని మీద ఆధారపడేటప్పుడు దేవుడు మనకు కొన్ని మనకిష్టమైనవి దేవుడు వద్దంటాడు. నాకు పాప ఉంది, నా పాపకు చాక్లెట్లు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు కూడా చాక్లెట్ తినద్దనే చెప్తాను, పళ్ళు పుచ్చిపోతాయి, మాట విందు. ఇప్పటికీ ఒక పని పుచ్చిపోయింది, కొంచెం లైట్గా ఒక చిన్న చుక్కలాగా వచ్చింది. వద్దు మానే అని ఎంత చెప్పినా కానీ అవే తింటూ ఉంటాయి. ప్రేమించే వాళ్ళు వాళ్ళకిష్టమైన వారిని కొన్ని విషయాలు అభ్యంతర పెడతారు. మన దేవుడు మనల్ని కూడా ఇబ్బంది పడతాడు.
నీకు ఒకటి చాలా ఇష్టం, కానీ అది నీ వరకు రానియడు. ఎందుకు రానియడు అంటే దానివల్ల నీకు నష్టం ఉంది, అది నీకు అర్థం కాదు. చెప్పినాను కదా, మనం ఎలాంటి వాళ్ళమో పసిపిల్లల మనస్తత్వంతో మనం ఉండాలి. దేవుడు చెప్పినప్పుడు వినగలగాలి. దేవుని ఆధీనంలో, దేవుని కంట్రోల్లో మనం ఉండగలగాలి. అలా ఉండలేని పక్షంలో మనము దేవునికి ఇష్టకరంగా ఉండలేము. వాక్యభాగంలో చెప్పబడుతుంది, చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథంలో 121 కీర్తన 1-2 వచనాలు చూద్దాం. 121 కీర్తన 1-2 వచనాల్లో కొండల తట్టు నా కన్నులెత్తుకున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా వలనే నాకు సహాయం కలుగును. చాలు, యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఈ మాట మీద ఎంతమంది ఉంటారు? మనం గమనించండి, మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంట? వాక్యం ఏం చెప్తోంది ఇక్కడ? యెహోవా వలననే నాకు సహాయం కలుగునని దావీదు కీర్తనకారుడు చెప్తాడు. దేవుని వలననే మనకు సహాయం కలుగుతుంది. కానీ సహాయము చేసిన వారిని మనం మర్చిపోవడం చాలా ఈజీగా మర్చిపోతాం. మన జీవితంలో మనకు ఎక్కువగా శత్రువులే గుర్తుంటారు. అదిగో పలానా రోజు పలానా వ్యక్తి నేను ఏదో అన్నాడు, ఆయనే గుర్తున్నాడు నీ మైండ్లో. కానీ నీకు సహాయం చేసిన వాడు నీకు గుర్తుండడు, తొందరగా మర్చిపోతాడు. గమనించండి, యెహోవా వలననే మనకు సహాయం దొరుకుతుంది. నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థనకు నీకు సమాధానం రావాలంటే నీకు దేవుని దగ్గర నుంచి రావాలి, నీకు వేరే చోటు నుంచి రాదు. దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే దేవునికి సహాయం చేస్తాడు. ఏ విధంగా ఆధారపడాలి? నువ్వు చేతులు ఎత్తి ఆరాధించాలి, ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. గమనించండి, దేవుడు మనకు పెట్టే ఇబ్బందుల తర్వాత కూడా చాలా గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయి. మనము నమ్మలేని కొన్ని గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఏలియా తన ప్రాణం మీద విసుగు పుట్టినప్పుడు ఆయనే పోయి ఏదైనా చేసుకోవచ్చు కదా. నా ప్రాణం తీసుకొను అని చెప్పి దేవుని ఎందుకు అడగాలి? గమనించండి, ఆవేశంలోనూ మనం మాట్లాడే మాటలు ఇలానే ఉంటాయి. మనకు కష్టం కలిగినప్పుడు మనం దేవుణ్ణి నీ కష్టం గురించి మాత్రమే చెప్పుకోవాలి, కానీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఏలియాకు కూడా ప్రాణం మీద విసుగు వచ్చేసింది. ఇంకెంతకాలం పరిగెత్తాలి? ఏంది టెన్షన్, ఈ బాధ నేను తట్టుకోలేను, ఏ బాధను మాత్రమే చెప్పుకుంటున్నాడు. నా ప్రాణము తీసేయి అని చెప్పి దేవుని అడుగుతున్నాడు. కానీ ప్రాణం తీసుకున్న శక్తి ఈయనకు కూడా ఉంది కదా, మరి నా పని చేయలేదు. ఆలోచన శక్తి ఉండాలి. దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు దేవుడి జ్ఞానం ఇస్తాడు. కష్ట సమయాల్లో, క్లిష్ట సమయాల్లో, ప్రాణాపాయ సమయాల్లో కూడా నీ నోట నుంచి తప్పుడు మాట రానికుండా దేవుని నోరు కట్టేస్తాడు. ఏలియా అప్పటికప్పుడు కూడా సూసైడ్ చేసుకోవచ్చు ఆలోచన ఉంది. ప్రాణం మీద విసుగు పుట్టేసింది. కానీ నా ప్రాణం తీసుకో అని చెప్పి దేవుని చెప్తున్నాడు. కానీ ఈయనంతకి ఈయన సొంతంగా ఏది చేసి తీసుకోలేదు. కానీ ఆ కార్యం జరిగిన వెంటనే కింద వచనాల్లో ఉంటుంది, చూడండి ఒకసారి. అతడు బదరీ వృక్షము కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి జనము భోజనము చేయమని చెప్పిన. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కూర్చుండిన కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడిను. కనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీవు నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయుమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బల్లము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని హోరేబునకు వచ్చి పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసాను. చూడండి, ఒక అద్భుత కార్యం ఎలా ఉంటుందంటే, చచ్చిపోదాము, ఈ ప్రాణం మీద విరక్తి పుట్టేసింది నాకు, నన్ను చంపే ప్రభు అని చెప్పిన ఏలియా దగ్గరికి దేవుడు ఒక దూతను పంపించి ఒక్క పూట భోజనము పెట్టి, ఆ ఒక పూట భోజనం భోంచేసిన తర్వాత 40 రాత్రింబగళ్ళు శక్తికి మించిన ప్రయాణం చేశారు. గమనించండి, మనం ఒక పూట భోంచేసి మనం నడిస్తే ఎంత దూరం నడుస్తాం? కొన్ని గంటలే, తర్వాత శక్తి వెళ్ళిపోతుంది. దేవుని మీద ఆధారపడితే నీ శక్తి ఎలా ఉంటుందంటే,
దేవుడు నీకు ఎంత శక్తిని ఇస్తాడంటే మనము ఊహించలేని శక్తిని ఇస్తాడు. కంటికి కనిపించేది కొంచెమైనా దాని వెనక నడిపించేది దేవుని శక్తి. ఏలే తిన్నది ఒక పూట అలా తిన్నాడు, తిన్న తర్వాత వెంటనే లేచి నడవడం మొదలుపెట్టాడు. 40 రాత్రింబగళ్ళు నడుచుకుంటూ పోయాడు ఒక పూట అన్నం చేత. ఎంత గొప్ప కార్యం! ఇది వినడానికి మనకు ఆశ్చర్యంగా అనిపించదు. ఒక పూట అన్నం మనం ఎంత తింటాం? మహా కడుపు నిండే అంత తిన్నా కానీ మనం ఎంత తినగలుగుతాం అంతే తింటాం, అంత మించి తినలేము. కానీ ఆ శక్తి ఎంతకాలం ఉంటుంది? మహా అయితే ఒక రోజు, 2 రోజుకు ఉండదు. పైగా నడిచేవానికైతే ఆ ఒక రోజు కూడా ఉండదు. కొన్ని గంటల్లోనే, ఒక 2 గంటల్లోనే అరిగిపోతుంది. 3వ గంటకి మళ్ళీ ఆకలి అవుతుంది. కానీ 40 రాత్రింబగళ్ళు ఎలా సాధ్యం? దేవుని మీద ఆధారపడతాడు. దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని కార్యము చిన్నగా కనిపించవచ్చు, అరే ఇంతేనా అనిపించవచ్చు, కానీ దాని రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు చేతులెత్తి దేవునికి నువ్వు సరెండర్ అయినప్పుడు దేవుడు నీ జీవితంలో ఒక కార్యం చేస్తాడు. నీకు అదేదో చిన్నగానే అనిపించవచ్చు, అరే ఇంతేనా అనిపించవచ్చు. కానీ ఆ పని వలన జరిగే గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు నువ్వు ఊహించలేవు. ఏలే కూడా ఊహించున్నాడు. ఒకప్పుడు భోజనం చేసి ఎంత దూరం మనం పోగలుగుతాము? 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడు. హల్లెలూయా! గమనించండి, దేవుడు మన జీవితంలో, మనము దేవుని మీద ఆనుకుని జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే మనము ఊహించలేని కార్యాలు. మన కంటికి చిన్నగా కనిపించిన దానివల్ల రిజల్ట్ చాలా గొప్పగా ఉంటుంది. దేవుడు 21 రోజుల ఉపవాస ప్రార్థనల్లో ఎంతవరకు నా మీద ఆధారపడ్డావు, ఎంతవరకు నా మీద ఆనుకొని ఉన్నావు, ప్రతి విషయంలోనూ ఎంతమంది నా మీద ఆధారపడి ఉన్నారు. చిన్నపిల్లల్లాగా చేతులు ఎత్తి నువ్వే నాకు దిక్కు అని చెప్పి దేవుని వైపు తిరిగి కన్నీళ్ళు కార్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రశ్నించుకోమని దేవుడు చెప్తున్నాడు. గమనించండి, దేవుని మీద ఆధారపడే మనము ఎరికో గోడలు కూల్చబడ్డం మనం చూస్తాం. 6 దినముల ప్రయాణం, 6 దినములు వాళ్ళు కేవలము ఎరికో గోడల చుట్టూ వాళ్ళు చేసింది ఏమంటే కేవలం సైలెంట్గా పట్టణం చుట్టూ తిరగడం మాత్రమే. కానీ 7వ దినము మాత్రమే వాళ్ళు గొంతు విప్పినారు. ఒక్కసారి టైం వస్తుంది. 6 రోజుల నీ చుట్టూ నీ ప్రయాణము లెక్కలోనికి రాదు. కానీ దేవుడు చెప్పిన మాట, నువ్వు దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు 7వ రోజు నీ గొంతు విప్పినప్పుడు ఎరికో గోడలు కూలిపోతాయి. ఒక శబ్దము వలననే ఎరుకో గోడలు కూలిపోయినాయి. కానీ ఏ వ్యక్తి వచ్చి దొబ్బడం వలన, లేకపోతే వేరే వాహనాలు వచ్చి తోయడం వలన అవి కాదు, శబ్దము వలన కూలినాయి. హల్లెలూయా! గమనించండి, కేకలు వేయాలి. దేవుడు ఏం చెప్పాడు అదే చేయాలి. చాలా మంది జీవితాల్లో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని మాట వింటూ కొన్ని వాళ్ళ సొంత ఆలోచనలు కలుపుకుంటారు. అలా చేయకూడదు. దేవుడు మనకి ఏది చెప్తాడో దానికి మించి చేయకూడదు, దానికంటే తక్కువ చేయకూడదు. హల్లెలూయా! ఎరికో గోడలు కూల్చబడినప్పుడే ఆ పట్టణం పట్టబడింది. గమనించండి, నీ జీవితంలో కూడా ఎరికో గోడ, నువ్వు పట్టుకోవాల్సిన, నీకు కావాల్సింది ఒక గోడ అటువైపే ఉంది అంతే. నువ్వు ప్రార్థన విజ్ఞాపన పెట్టిన ఆ విజ్ఞాపనకు మధ్యలో కేవలం ఒక గోడ మాత్రమే ఉంది. ఆ ఎరికో గోడను నువ్వు కూల్చాలి అంటే అది నీ శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు. ఎరికో గోడను కూల్చడము అంత సులువు కాదు. ఒక మనిషిగా నువ్వు ఆలోచన చేసినప్పుడు అది సులువు కాదు, నీ ఒక్కని వల్ల కాదు. కానీ నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు విన్నప్పుడు ఎరికో గోడలు వాటంతటా అవే కూలుతాయి. హల్లెలూయా! నీ ప్రార్థన విజ్ఞాపన నెరవేర్పు ఎక్కడుందంటే ఆ ఎరికో గోడ అటువైపే ఉంది, నువ్వు ఇటువైపు ఉన్నావు అంతే. ప్రాకారం ఇటువైపు నువ్వు ఉన్నావు, నీ ప్రార్థన విజ్ఞాపన అటువైపు ఉంది. నువ్వు దేవుని మీద ఆధారపడి, నువ్వు దేవుని వైపు చూసి దేవుడికి నువ్వు సరెండర్ అయ్యి నువ్వు కేకలేయాల్సిన సమయం వస్తుంది. నువ్వు కేకలేయాల్సిన ఆ సమయంలో నీ ప్రార్థన అనే ఆ కేకలతో ఎరుకో గోడలు కూలుతాయి. హల్లెలూయా! పట్టణం పట్టబడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! గమనించండి, దేవుని మీద ఆధారపడి అనేక అద్భుతాలు పొందుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని మీద ఆధారపడుకోకుండా చేతుల్లోకి వచ్చింది జార విడుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా ఈ వాక్యభాగం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మన పట్టణాన్ని మనం పట్టుకోవాలి. ఎలా? దేవుని మీద ఆధారపడాలి. మన ప్రార్థనల చేత మన ఎరుకో గోడలు, అడ్డుగా ఉన్న గోడలను మనమే కూల్చేసుకోవాలి. దేవుడు సమస్త కార్యములు జరిగించేవాడు. హల్లెలూయా! దేవుడు ఈ వాక్య భాగంలో మనతో అనేక విషయాలు మాట్లాడినాడు. గడిచిన 21 రోజుల ఉపవాస ప్రార్థనలో
దేవుని ద్వారా విన్న అనేక మాటలు, అనేక విషయాలు చాలా ఉన్నాయి. అన్ని విషయాలు బయటికి పంచుకోలేను, అన్ని విషయాలు బయటికి రావు. అనేక ప్రవచనాలు ఉన్నాయి, అన్ని ప్రవచనాలు బయటికి రావు. కానీ కొద్ది ప్రవచనాలుగా మనము చూసుకుందాము. 21 రోజుల ఉపవాస ప్రార్థనల్లో సంఘం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు మొదటగా పలికిన ప్రవచనం గురించి మనం చూసుకుందాము. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసుకుందాము. జకర్యా 10వ అధ్యాయము 8వ వచనము. నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను. మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. చాలు. హల్లెలూయా. మందిర విషయంలో దేవుడు సెలవిచ్చిన మాట, నేను వారిని విమోచించి ఉన్నాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. హల్లెలూయా. మన సంఘం విషయంలో దేవుడు ఈ వాక్య భాగాన్ని దేవుడు నెరవేర్చుకున్నాను కాక. దేవుడు ఈ ప్రవచనాన్ని ఇచ్చినప్పుడు గడిచిన కాలాలన్నీ గుర్తొచ్చినాయి. ఇదే సంఘంలో మొత్తం అందరూ కనుక ఉంటే వందల సంఖ్యలో ఉండేవాళ్ళు. మరి ఏ కారణం చేతనో మరి సంఖ్య అయితే తగ్గింది, కానీ సంఖ్య మళ్ళీ పెరగబోతా ఉంది. దేవుడే ఈల వేసి జనులను సమకూర్చబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరొక ప్రవచనం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక బావి ఉంది, బావి లోతున నీళ్లు ఉన్నాయి. ఒక తాడు, ఆ తాడుకు ఒక బకెట్ ఉంది. ఈ తాడు సింగిల్ తాడు, ఒకటే తాడు. లోపలికి వెళ్ళింది, నీళ్లు తీసుకొని బయటకు వచ్చింది. బకెట్ నిండుకు నీళ్ళు ఉన్నాయి. కొద్ది కాలం తర్వాత ఈ ఒక్క తాడుకి పోటీగా ఒక 3 పేటల తాడు వచ్చింది. ఈ 3 పేటల తాడు బావిలోకి వేయబడింది. ఒక పేట తాడు ఉన్న ఆ బకెట్ కూడా నీళ్ళలోకి వేయబడింది. కానీ ఈసారి 3 పేటల తాడు ఆ బకెట్ నిండుకు నీళ్లు తీసుకొని బయటకు వచ్చింది. ఈ ఒక పేడున్న తాడు ఆ బకెట్ని లాగలేక తెగిపోయింది. కానీ ఈ 3 పేటల తాడులో అక్కడక్కడ కొన్ని పోగులు చీరిపోవడము జరుగుతూ ఉంది. కానీ దానికి టైము చాలా ఉంది. చెప్పే విషయం ఏమంటే, ఆ బావిలో నీటి లోతు 175 అడుగులు. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్నమాట వినుగా. హల్లెలూయా. మరొక వాక్య భాగం, మనం ఒక ప్రవచనం మనం చూసుకుందాం. జెఫన్యా గ్రంథము, జెఫన్యా 1వ అధ్యాయము 10వ వచనం మనం చూసుకుందాం. జెఫన్యా 1వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం. ఆ దినమందు మృత్యువు గుమ్మములలో రోదన శబ్దమును, మత్స్యపు గుమ్మములలో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యము సెలవిస్తుంది, దేవుడు ప్రవచిస్తున్నాడు. ఆ దినమందు మత్స్యపు గుమ్మములలో రోదన శబ్దము. మత్స్యములు, చేపలు ఎక్కడ ఉంటాయి? దాని గుమ్మం ఏది? సముద్రపు ఒడ్డు. పట్టణపు దిగువ భాగమున అంగలార్పు వినబడుతుంది. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వస్తుంది. వాటి నియామక కాలములలో ఈ ప్రవచనాలు నెరవేరుతాయి. మరొక ప్రవచనాన్ని మనం చూసుకుందాము. ప్రసంగి 3వ అధ్యాయం 15వ వచనం. ప్రసంగి 3వ అధ్యాయం. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోనది పూర్వమందు జరిగినదే, జరిగిపోయినదని దేవుడు మరలా రప్పించును. చాలా. ముందు జరిగినదే ఇప్పుడు జరుగును, జరగబోవున్నది పూర్వముందు జరిగినదే.
జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించింది. 2024వ సంవత్సరపు ప్రవచనాలు మరొకసారి వినండి. ఈ ప్రవచన భావము అదే. అలాగే భూకంపం గురించి మనం విన్నప్పుడు చాలా చోట్ల మనం విన్నాం కదా. ఈసారి ఎక్కడెక్కడో భూమి కంపించడం కాదు, కానీ నీ కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. దేవుడు ఈ ప్రవచనాన్ని తన నియామక కాలంలో నెరవేర్చుకోండి కాక. చివరిగా దేవుడు నా గురించి నేను అడిగినప్పుడు ఉపవాస ప్రార్థనలో నా గురించి మాట్లాడిన మాటను మనం చూసుకుందాము. యెషయా గ్రంథం 51వ అధ్యాయము, సేవకునికి ఇచ్చిన మాట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటల గురించి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. నీ నోట నా మాటల గురించి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. తన దిగిన సేవకునికి దేవుడిచ్చిన మాట, ఈ మాట చేత నన్ను బలపరచడం జరిగింది. గమనించండి, చెప్పవలసిన ప్రవచనాలు చాలా ఉన్నాయి, కానీ అన్నీ బయటికి చెప్పాల్సిన అవసరము కానీ అంత అక్కర కానీ లేదు. కొన్ని ప్రవచనాల విషయంలో ప్రార్థించి వాటి విషయంలో దేవుని దగ్గర మొరపెట్టడం తప్ప మనం ఏమి చేయలేము. సంఘానికి ఏది అవసరమో, సార్వత్రిక సంఘానికి ఏది అవసరమో వాటిలో కొద్ది విషయాలు మాత్రమే చెప్పడం జరిగింది. ముఖ్యంగా భూకంపం గురించి, ఎక్కడెక్కడో జరుగుతున్న భూకంపాల గురించి చూసినప్పుడు ఎక్కడెక్కడో కాదు, మన దేశమే ఉంది, మన రాష్ట్రమే ఉంది, మన జిల్లా కూడా ఉంది కదా. ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోనండి. దేవుడు తన నియామక కాలంలో వీటిని జరిగిస్తాడు. ఇవన్నీ కూడా రాకడకు సూచనలే. ఇవి భయపెట్టడానికో ఇంకో దానికో కాదు, రాకడకు సిద్ధపడమని మాత్రమే ఇవన్నీ. దేవుడే చెప్పినాడు, యుద్ధముల గురించిన వార్తలు, సునామీల గురించిన వార్తలు, మనుషులు ఒకరి మీద ఒకరికి లేచి ఒకరికొకరు వ్యతిరేకమయ్యే కాలాలు, అంత్య దినాల్లో జరగబోయే సంఘటనలు, ఇవన్నీ కూడా ప్రస్తుత గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాల కిందట, వేల సంవత్సరాల కిందట చెప్పబడింది. ఆ కాలము సంపూర్తి అయింది కాబట్టి, ఎంతకాల సమయంలో మనం ఉన్నాం కాబట్టి ఇవి ఎక్కువైతున్నాయి. దేవుని రాకడ అతి సమీపంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకనే, అంతేగాని ఒక ప్రవచనం అనేది ఒక మనిషిని అలర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది తప్ప భయపెట్టడానికి కాదు. దాన్ని బట్టి నువ్వు ముందుగా అలర్ట్ అవ్వాలి. రాకడ దగ్గరకు వస్తూ ఉంది, నిన్ను నువ్వు పరీక్షించుకో, నిన్ను నువ్వు పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. హల్లెలూయా. అంతేగాని ఇందులో భయపెట్టడానికో ఇంకో ఉద్దేశం ఏది లేదు. హల్లెలూయా. ప్రతి ప్రవచనము కూడా ప్రతి ఒక్క మనిషిని సరి చేయడానికే దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ నీలో గర్వం ఉందేమో, నీలో భయం ఉందేమో, లేకపోతే నువ్వు అత్యధికంగా పొంగిపోతున్నావేమో, అన్నింటిని ఒక లెవెల్లో పెట్టడానికి దేవుడు మాట్లాడతాడు. మనము వెచ్చగా ఉండాలా, నిలువెచ్చగా ఉండాలా, చల్లగా ఉండాలా, ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయి కదా. మరి ఎలా ఉండాలో ఈ ప్రవచనాల ద్వారా దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మన స్థితి ఎలా ఉందో మనకు తెలుసు, మనము చేస్తున్న తప్పులేవో మనకు తెలుసు. రాకడ సమయము సమీపించింది కాబట్టి ఇప్పటికైనా మారుమనసు పొందని వారు ఉన్నారు, వాళ్ళకి మరొక అవకాశం ఉంది. కృపాకాలంలో మనం ఉన్నాము. దేవుని పాదాలు పట్టుకొని ఏడిస్తే ఇప్పటికీ కూడా క్షమాపణ దొరికే సమయం ఇది ఉంది. కాబట్టి జరుగుతున్న ఈ కార్యాలన్నింటినీ చూసి రాకడ సమీపించిందని ఎరిగి ఇప్పటికైనా సమస్తము వదిలేసి దేవుని పాదాలు పట్టుకుంది. హల్లెలూయా. ఈ ప్రవచనాలన్నీ వాటి నియామక కాలాల్లో దేవుడు నెరవేర్చుకున్నాడు గాక. దేవుడు ఈ వాక్య భాగాన్ని దీవించును గాక. ఆమేన్.